ఓ చిన్న కథ. ఒక ఊర్లో ఒక రాజుగారు. ఆ రాజుగారు ఏంటంటే చాలా మంచాయననమాట. సో, ఆ రాజ్యానికి ఎవరొచ్చినా సరే, పక్కూర్లో ఎవరైనా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. లేదంటే ఏదైనా వ్యాపారం కోసం వస్తూ ఉంటారు. దేశ పర్యటన చేసేవాళ్ళు ఎవ్వరికైనా సరే రాజాస్థానంలో ఉచితంగా భోజనం పెట్టేవాళ్ళనమాట. ఆయన స్వయంగా ఆయనే వడ్డించేవాళ్ళు. అలాగే ఒకరోజు భోజనం అనేది ఏర్పాట్లు చేశారు. వచ్చి అందరూ భోజనాలు చేస్తున్నారు. భోజనం చేస్తున్న టైంలో వాళ్ళు బయట ఆరుబయట భోజనం చేస్తున్నారు. ఆ టైంలో ఒక గద్ద దాని ముక్కుతోటి, దాని కాళ్ళ గోళ్ళతోటి ఒక పాముని ఆహారం కోసం తీసుకొని వెళ్తుంది. అయితే ఆ పాము ఏం చేసింది? అలా నొక్కడం వల్ల, పాము మెడ దగ్గర నొక్కడం వల్ల తన నాలికతో విషాన్ని కక్కింది. విషం కక్కి అదేమైందంటే ఆ తినే ప్లేట్స్‌లో పడింది. విషం అంటే ఒక్క చుక్క పడినా చాలు గదా! తిన్న ప్లేట్స్‌లో పడింది. అది ఎవ్వరూ గమనించలేదు. తినేసారు. భోజనం తినేసిన తర్వాత కొంతసేపటికి వాళ్ళందరూ చనిపోయారు. చనిపోతే అప్పుడు ఊర్లో వాళ్ళందరూ రాజునన్నారు. భోజనం పెట్టి చంపేశాడు. ఇతని ఇంటి దగ్గర ఎప్పుడు భోజనం చేయకూడదని నిందించారు. నిందిస్తే ఇప్పుడు తప్పెవరిది? ఆకలి తీర్చాలి అన్న ఆలోచనతో భోజనం పెట్టిన రాజు తప్పా? లేదు అంటే తన ఆహారం కోసం పామును తీసుకెళ్తున్న గద్ద తప్పా? లేదు అంటే తన స్వభావం అదే విషం కక్కడం, ఆ పాము తప్పా? ఈ 3 ఎవరి తప్పన్నది తెలియాలి. అయితే మనకి లెక్కలు రాస్తూ ఉంటాడు కదా! పైన దేవుడు. చిత్రగుప్తుడు అడిగాడనమాట. ఈ పాపం ఎవరి ఖాతాలో వేయాలి అనేసి. అని అడిగితే దేవుడు ఆలోచించాడు. ఎవరి దాంట్లో వేయాలి అని. కొంచెంసేపు ఆగు వెద్దుగాని అని చెప్పి చూస్తూ ఉంటే, ఇంతలో అట్లనే ఒక పక్కూరు నుంచి ఈ ఊరొచ్చారనమాట. ఈ రాజ్యానికొచ్చారు. అయితే ఒక పేదరాశి పెద్దమ్మ దగ్గర ఆగుతాడు. ఆయన అబ్బాయి. ఆగినప్పుడు అడుగుతాడు, "మీ ఊర్లో విశేషాలేంటి?" అని అడిగితే, తను భోజనం పెట్టేసిన తర్వాత మాట్లాడుకునే టైంలో చెప్తదనమాట. "ఈ ఊరు రాజుగారు భోజనాలు పెట్టి మొన్నొకళ్ళని చంపేశారు. ఆయనదే తప్పు. అతనే చంపేశారు" అని చెప్పి అంటది. అనేసరికి అప్పుడు దేవుడంటాడు, "తీసుకొచ్చి ఆ పాపాన్ని ఈ ముసలమ్మ ఖాతాలో వెయ్యి" అని అంటాడు. అంటే అప్పుడు చిత్రగుప్తుడు అడుగుతాడు, "అదేంటి ప్రభు? అన్నం పెట్టిందేమో రాజు, పాముని తీసుకొచ్చిందేమో గద్ద, విషం కక్కిందేమో పాము. ఈ 3 తప్పులు ఉంటే ఏ పాపం లేని ముసలమ్మ ఖాతాలో ఎందుకు వేయాలి?" అని అంటాడు. అని అనేసరికి నిజం ఏంటి అని తెలుసుకోకుండా ఒకళ్ళ మీద నింద వేయాలి అనే ఆలోచనతో రాజుదే తప్పు, రాజుదే తప్పు అని పదే